సార్ అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఇది ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్ స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని. అంటే నేను. పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చేవారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్ళి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతగా తను మూడుతో చూశాను సార్. ఎవడా మొగుడు? ఎరా అడుక్కోవటానికి పోలీస్ డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు ఇచ్చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే ఈడు కాదు, ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పేరపడమని పేగాడేస్తున్నారా నువ్వు? వదులు వదులు. ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపుల వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేండ్రా. చిన్నపిల్ల తీసుకుంటాను మామయ్య. అక్కడ ఆ ఉరుకులు ఏమిటి పొరుగులు ఏమిటి? నువ్వు రామకృష్ణ వెనక పట్టవే. వాడనా ముందు పడ్డా అండి. వాడిని చుట్టకూడదంటే పారిపోయి వచ్చాను బావా. చంపేస్తాను వేధవా. భాషను భ్రష్ పట్టిస్తావా? పారిపోయేవాడు ముందుంటాడు, తరిమేవాడు వెనకుంటాడు. ఏం చెప్పమాయా? మీ పాఠాలు బల్లో చెప్పుకోండి, ఇక్కడ కాదు. నా 6 సెన్స్ కి ఏదో కీడు శంకిస్తుంది. ఈ రామకృష్ణ గారు పక్కాగా మాయ చేసి ఉంటాడు. అడగండి మీ కొడుకుని కొట్టాడో లేదో. నా బామ్మర్ తప్పు చేస్తే పూర్తి బాధ్యత నాది. అడగండి. ఒరే రాము, నాన్నగారు నువ్వు వాడిని కొట్టేవా? రామరామ నేను కొట్టడం ఏంటి నాన్న? అసలు అటు బాడీ మీద ఒక వాపు గానీ గీత గానీ అని కనపడుతుందా? ఏరా ఫ్రెష్ కనపడుతున్నాడండి. నెత్తిరిబొట్టు నేల మీద రావాలి. జస్ట్ కుమ్మేస్తానంతే. అమ్మ నా కొడక రామకృష్ణ, ఇదా నీ కాన్సెప్ట్? బ్లడ్ రాకుండా మేనేజ్ చేసాయండి. మరి వాపేదరా వేధవా? ఏంటంటే మీకేం తెలుసు? దాన్ని కూడా మేనేజ్ చేసి ఉంటాడు. మేనేజ్ చేసేది ఏమండి సత్యబాబు గారు, వాప్ అంటే ఎలా ఉంటుందండి? దాన్ని మేనేజ్ చేయలేం. మరీ డౌట్గా ఉంటే మీ 6 సెన్స్ అడుక్కోండి. అక్కర్లేదండి, తెలుస్తుందిగా. రే అసలు ఈ గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న, మన సీతారత్నం గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిట్రా ఇలా అమ్మాయి నిశ్చితార్థం. శ్రీ కన్నబాబు గారు అమ్మాయి ఫోటో తీసి పక్కన ఫోటో అంటించి మగపిల్లి గారు పంపించారంట. ఆ దెబ్బతో పాపం అమ్మాయి నిశ్చితార్థం నిలబడిపోయింది. తప్పు కదరా అంటే కలబడిపోయాడండి. ఏమ్మా? అవును బాబు, ఊళ్ళో అల్లరైపోతామని చిన్నబాబు గారితో చెప్పుకున్నామండి. సత్యబాబు, నీ బావమరి చేసిన తప్పుకి నీదే బాధ్యత అన్నావుగా? సార్ అది నా 6 సెన్స్ లో సీతారత్నం గారి కూతురికి నచ్చిన సంబంధం చూసి కట్న కానుకలతో సహా నువ్వే ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాలి. చక్రపాణి గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు తప్పు చేయకపోరు. ఆ రోజు ఈ ఊరి జనం మధ్య నేను నిలబడిన చోటే మీరు నిలబడాల్సి వస్తుంది. నోర్వే, నా కొడుకులే ఆ పని చేస్తే వాళ్ళకి నాన్నని చెప్పుకోవడానికి ఈ చక్రపాణి ఉంటాడు. ఇదిగో బుల్నాయుడు,
ఇవాళ కూడా అప్పంటే కుదరదు. క్యాష్ దిగితే గాని మొక్కలు ఎక్కవు. కాసి దింపేద్దాం కంగారేట్రా. ఇంటి ధర పెరిగిందంటే ఏటో అనుకున్నాను, నీ కోసమేరా. మరి ఏటీఎం వీటికి ఎంత ఇస్తా? అవతల మీ బామ్మ బకెట్ తన్నేసిందిరా, శవాన్ని ఎత్తేస్తున్నారు. వచ్చి శివరాత్రి చూపు చూసుకోరా ఎదవా. రే ముక్కేరా, అదేంట్రా ఎల్లవా శవం ఇట్టే వెళ్తాది కదరా, అప్పుడు చూడచ్చులే. పండగ చేసుకున్నా అమ్మనే లైఫ్ వచ్చింది. అక్కడో లైఫ్ పోయింది, ఇక్కడో లైఫ్ వచ్చింది. భగవంతుడు బ్యాలెన్సింగ్ చేస్తాడు ప్రపంచకాన్ని. పేరెంట్ అన్నగా లేడీస్, ప్యాకెట్ అన్నగా పోలీసులు రాకుండా ఉంటారంట్రా. ఎవరి తాంబూలం వాళ్ళకి ఇచ్చేయాలా. అరే ఓ గబ్బర్ సింగ్ ఫౌజో గట్టిగా ఉన్న వాళ్ళు వెళ్ళండి, పొట్టిగా ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళండి, ఫిట్ గా ఉన్న వాళ్ళు నాయన కలరండి. అయితే మేము రావాలండి, మీరు వెళ్ళండి. ఓహో దేవుడా, మా వాళ్ళు ఫైటింగ్ చెప్పినా పర్లేదు, కనీసం డైటింగ్ చేసేలా చూడుతుంటే. ఇంతకీ ఎవరి మీద ఫైటింగ్? పేకాట రాయుళ్ళ మీద. పేకాట కనబడితే పెళ్లి చేయండి, పెరికరం లేకుండా కాల్ చేయండి, అసలు ఈ వ్యసనాన్ని శాశ్వతంగా కూల్ చేయండి. ఏంటి ఫ్లో ఇలా పొంగిపోతుంది? ఓరు సాంబో రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. అయ్యి బాబాయ్, ఇదే అద్భుతంగా ఉంది, ఇది కూడా రాసుకోనా? అద్భుతం అని నువ్వు ఫీల్ అయితే కాదు, నేను ఫీల్ అయితే నువ్వు రాసుకోవాలి. అది సరే గాని ప్యాకాట్ గ్యాంగ్ మీద రైడింగ్ చేయాలి, ఫైరింగ్ కాదు. తరతరాలుగా రైడింగ్ చేస్తూనే ఉన్నారు, ఎవరన్నా మారారా? లేదే, అందుకే ఫైరింగ్ చేద్దాం. బుల్లెట్ దిగితే కానీ బుద్ధి రాదు. అవతల గబ్బర్ సింగ్ ఆగండ్రా. ప్యాకెట్లో డబ్బులు పోవాలి కానీ ప్యానాలు పోయేలాగా ఇక్కడ. ఏందక్క బావ ఇంట్లో లేడా? 30 years కార్డ్స్ ఇక్కడ, 50 times జైలుకి వెళ్ళా. ఇవాళ గబ్బర్ సింగ్ నేను తేలిపోవరంతే. ఏంటండి ఈ దూరం? పేకాడితే ఆడతాము, దానికి రైడింగ్ చేసుకోవాలి, అరెస్ట్ చేసుకోవాలా? ఈ పేల్చడాలు ఏంటన్నా? ఓహో వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 30 years కార్డ్స్ ఇక్కడ, అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారండి. ఈ మాత్రం దానికి చట్టం చేతిలో తీసుకోవడం ఎందుకులేరా, ఇంకో తుపా తీసుకొని కొడితే అన్నది పేల్తది. మరి అవుతుంది. ఈసారి కమిషన్ నువ్వు ఉంచుకున్నా మిలియన్ పంపు. అమ్మాయి వేలం అయిపోయింది సార్. దాని ఒక్కదాన్ని వదిలేసి మిగతా వాళ్ళని వేసుకో. వేలం పాటు. ఓకే సార్. ఏంటి సార్ మీ దాదాగిరి? దాదాగిరి కాదురా, పోలీస్ దంతా. అదేంటండి, నేను ఇటు మాట్లాడుతూ మీరు అటు మాట్లాడతారు. ఆయన ఏసీపీ ఎటైనా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడావు అనుకో నీకు కట్ అయిపోతుంది. నెత్తి మీద బొచ్చేయలేదు, ఏం చేసుకుంటావురా మిలియన్? అసలు బా బాధలుగా అసలు మ్యాటర్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది. ఎవరా నువ్వు? ఏరియా అసైన్ రా. హలో, ఎవరో తెలుసా? ఏసీపీ అని తెలుసు, స్టేషన్ లో ఉంటే సెల్యూట్ కొట్టేవాడిని. ఇక్కడుండి ఇల్లీగల్ పనులు చేస్తున్నావు కాబట్టి వాడికి పడాల్సిన దెబ్బ నీకు పడింది. తెల్లారేలోగా సస్పెండ్ చేస్తాను. కానిస్టేబుల్స్ సార్, వాడిని సూర్యోదయం చూడకుండా సెల్ వేసి కుమ్మేయండి. అలాగే సార్. మా పబ్కి పర్మిషన్ ఉందండి. పబ్బుకు పర్మిషన్ ఉంది ఆర్కెస్ట్రా వరకేరా, రెడ్ లైట్ ఏరియా నడపడానికి కాదు. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ భయపడతానంటున్నా, మన మినిస్టర్ ఫోన్ చేయి. మీరేంట్రా పడతారా? చూపించుకుంటావా? పబ్లిక్ వదిలేసి పబ్బుల్ని తీసుకెళ్ళి లోపలేయండి. అలాగే సార్. సార్ పెట్రోలింగ్ టైం అయింది సార్. గారు, నా జాతకం ఎప్పుడు మారుతుందో చూడండి. నువ్వేం కంగారు పడకరా, జాతకం మార్చే గ్రహాలు దగ్గరలోనే ఉన్నాయి. పంతులు గారు గ్రహాలు దగ్గరలో ఉన్నాయనగానే స్వాములు వచ్చారేంటి? నమస్కారం స్వామి, ఏం కావాలండి? ఈ ఊర్లో రామకృష్ణ అనే వ్యక్తి. ఓ రామకృష్ణ కోసం వచ్చారా? నేను చూపిస్తాను, పదండి పదండి స్వామి.
పంతులు గారు ప్రోగ్రామ్ చెప్పావా? నువ్వు వెళ్ళరా డిప్పం. అవును, మీరు రామకృష్ణ కోసం వచ్చానన్నారు కదా స్వామి. ఇంతకీ రామకృష్ణతో మీకు పని ఏంటండి? ఈ ఊర్లో ఉన్న రామకృష్ణకి మా గురువు గారు 10 లక్షలు ఇచ్చిరమ్మన్నారు. 10 లక్షలా? దేనికండి? ఆ ప్రశ్న మీరు నన్ను అడిగిన విధంగా నేను ఆయన అడగలేనుగా. మా కన్నబాబుని రామకృష్ణ అని చెప్పి ఆ 10 లక్షలు నొక్కేస్తే పోలా? అయినా ఆడికి గుడికి రాడండి, చెరుగు తోటలో ఉంటాడు. మరి చూపిస్తే నాకేమిస్తారు? మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మేము ఇస్తాంగా. అలాగే స్వామి, పదండి. పదండి. మీ ఊళ్ళో ఎంతమంది రామకృష్ణులు ఉన్నారు? ఈడు ఒక్కడేనండి. ఆడెప్పుడు ఇదిగో ఈ షెడ్లో ఉంటాడండి. బాబాయ్ వేరే బుకింగ్ అయినా పెట్టామంటే? లేదండి బాబు, మళ్ళీ లింక్ బయటపడతారు నేను ఎవరో తెలుస్తానే మళ్ళీ లింక్ బయటపడడానికి. ఎలా మేనేజ్ చేస్తాను చూడు. రామకృష్ణ రామకృష్ణ దీని ఖాతాలో ఆడ పేరు కూడా ఉందా? ఈ వ్యవహారం అంతా ఆడమతో వేస్తే పోలా? అవును నేనే రా రామకృష్ణ. అయితే ఏం బిక్తారా? అయితే ఏంటి ఏం బిక్తారా? అరే కొట్టనా కొట్టనా బాబు. అమ్మని అమ్మ, డబ్బులు ఇస్తానని చెప్పి కుమ్మేస్తున్నారేంటి? సోములా అయ్యి బాబు వదిలేండి బాబు, ఏదో కకృతి పడి తప్పు చేశాను బాబు, వదిలేండి బాబు. మనకు కావాల్సిన రామకృష్ణ ఈ ఊర్లో కూడా లేడు. పదండి. బామ్మర్దే నేనే. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది నేనే బామ్మర్ది. రామకృష్ణ చూపిస్తే 10 లక్షలు ఇస్తా ఉన్నా. ఆ రామకృష్ణ నువ్వేనని కమిట్ అయిపోయా. 10 లక్షలే? మరి డబ్బులు లేకుండా అలా కుమ్మేసి వెళ్ళిపోయాను బావా. నాకు అదే డౌట్ గా ఉంది బామ్మర్దే. నా 6th సెన్స్ కి ఏదో సిగ్నల్ కొడుతుంది. వీళ్ళకి ఆ రామకృష్ణకి మధ్య ఏదో కిరికిరి ఉంది. డైమండ్ నెక్లెస్ ఎక్కడ? తెలుసుగా, ఇదిగో మ్యాన్ హ్యాండ్లింగ్ పద్ధతిగా లేదు. నువ్వేదో సిన్సియర్ అనుకుంటున్నావు. కమిషనర్ గారి ఇంట్లో నిశ్చితార్థం జరగొట్టినప్పుడే నువ్వు డిపార్ట్మెంట్లో చాలా బ్యాడ్ అయ్యావు. సీనియర్ ఆఫీసర్గా చెప్తున్నాను, ఈ డైమండ్ నెక్లెస్ కేసు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తాను. నువ్వు అనవసరంగా ఫ్యామిలీస్ ముందు ఇన్సల్ట్ చేయకు. వెళ్ళి వేరే పని చూసుకో. ముందు డైమండ్ నెక్లెస్ తీసేటు సార్. ఈ డైమండ్ నెక్లెస్ నేను వీడి దగ్గర కొన్న మాట వాస్తవమే సార్. దాన్ని ఏసీపీ గారికి గిఫ్ట్ గా ఇస్తే అతను వాళ్ళ వయసుకి ప్రజెంట్ చేసుకున్నాడు సార్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయినప్పుడే వీళ్ళు సెలవు పడతారని నేను ఊహించాను. ఈ డైమండ్ నెక్లెస్ బీహార్ పంపించి ఏర్పాటు చేయండి. ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయింది, వ్యాపారం బాగా చేసుకుంటున్నాం. ఎవరి వల్ల? పిఆర్ గారి వల్ల కదా. మరి డబ్బు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చేస్తా, పువ్వులో పెట్టి ఇచ్చేస్తా. ఇవ్వలేదనుకో, అదే పూలు నీ శవం మీద జల్లడానికి వాడతా. ఫోన్ చేయి. హలో పిఆర్ అన్నా, నేనన్నా ఎగ్జిబిషన్ రావాలని మాట్లాడుతున్నా. ఇచ్చేస్తానా? డబ్బు రేపే ఇచ్చేస్తా. నాకన్నా నాకే పెట్టాడు, భయంగా ఉందన్నా. తీసేయమని చెప్పన్నా. సరే ఫోన్ ఆడికి ఇస్తున్నా అన్నా. రేయాసిడ్ కాదు, క్రాంతి. కొత్తగా చేరా. ఆ డబ్బు ఇచ్చేసాడంట, వదిలే. అన్నా వద్దు, ఇచ్చేస్తా. ఇవ్వకపోతే దీన్ని వాడతా. వద్దన్నా. ఆడ లగేజ్ వాళ్ళంటే మగ లగేజ్ మా ఇంట్లో పెట్టించు. రామకృష్ణ చాలా అన్యాయమే. నువ్వు ఉండే ఈ ఊర్లో మా బామ్మర్ది గాడికి ఓ ఇల్లు ఉంది, మిల్లు ఉంది, బోల్డ్ బ్యాడ్ నేమ్ ఉంది. వచ్చిన వాళ్ళందరినీ మీరు పంచుకోపోతే ఓ 4 ఆడవాళ్ళు మా ఇంటికి పంపొచ్చుగా. దీనికి ఫీల్ అయిపోతాయంట్రా. రే ఆడ ముసలి పేషెంట్లు అందరినీ ఇంటికి పంపించాను. ఇప్పుడు హ్యాపీయా? దోలు తీరిందా? బుద్ధుందరా నీకు? రేపు ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఈ గొడవలేట్రా? ఎవర్రా వాళ్ళు? ఎవర్రా? నేను చెప్తానండి, వాళ్ళు పెద్ద మాఫియా బ్యాచ్ అండి. మాఫియా? మీ ఓడు వాళ్ళతో ఎందుకు పెట్టినాడు, ఎక్కడ పెట్టినాడు నాకు తెలియదు, కానీ మారువేషాలు వచ్చి మరి ఎత్తుకేస్తున్నారు ఇక్కడ. అంతే కదండి, ఇందులో చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. వాళ్ళు ఎతికేదేమో రామకృష్ణ కోసం అండి, అటాక్ చేసింది శివ మీద. నా 6th సెన్స్ ప్రకారం ఈడికి వాళ్ళకి ఏదో సంబంధం ఉండే ఉంటుందండి. ఇంకా చూస్తారంటండి, అడగండి. నాన్న, వాళ్ళు వచ్చింది నా కోసం, వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. మాఫియా వాళ్ళతో నీకు గొడవేంట్రా?
మొన్న ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాం కదా నాన్న, అక్కడ జరిగిన గొడవ ఇది. అది కమిట్ అయిపోయాడు కదండి, ఇంకా చూస్తారంటండి. వామ్మో వాయో, వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి. వీడి మీద కోపంతో ఏ అర్ధరాత్రి ఊరు మీద అడిపారనుకోండి, ఊరు వల్లకాడైపోద్ది. సైలెంట్ అయిపోయారేటి? నా కొడుకులు ఏ తప్పు చేయరన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఇంకేం చెప్తాడు బా తొక్క, నీతులు జనాలు చెప్పడానికి కానీ ఈయన పాడించడానికి మాత్రం కాదు. ఆపరా, ఈ రాత్రిగా రావుగాడి మీద అటాక్ ప్లాన్ చేసి అన్నా అన్నీ లేటేరా నువ్వు. అన్నా చేసన్నా, తప్పు అయిపోయిందన్నా. పేమెంట్ ఇదిగోనా, మొత్తం ఉందన్నా. ఆ కంత్రిగాడు ఎక్కడ దొరికాడన్నా? గన్ను ఇక్కడ పెట్టాడా? ఇంకా తడతగలేదన్నా. కంగారులో పిఆర్ గారికి ఫోన్ చేశా, సారీ చెప్పన్నా. యాసిడ్ అన్నా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఉంటా. పిఆర్కి ఫోన్, ఏ యాసిడ్ ఏంటిది? నమస్తే అన్న. పేమెంట్ ఇచ్చేసానన్నా. పో. అమ్మో, వీడికి సొంత పద్ధతి ఎక్కువైంది, నాకేం తెలియదన్నా. ఏంటి ఇలా వచ్చారు? నీకు స్వీట్ న్యూస్ చెప్దామని. ఏంటది? ఇక నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లా. ఏ? నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసాను. ఇంకోటి ఉంది, రేపటి నుంచి మన సరోజా స్వీట్స్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. బోల్డ్ అండ్ యాడ్లు తీసుకొచ్చి నాతో. అంతేకాదు, ప్రేమిస్తే సినిమాలో భర్తగాడిలాగా పిచ్చోడిని అయిపోయి రోడ్డు మీద లుంగి డాన్స్ చేస్తాను. అంతా చూసినట్టు మాట్లాడుతున్నాడేంటి? చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. నాకు మీ ఫ్యామిలీ రెకరకలు అన్ని ముందే తెలుసు. అందుకే మీ ఇంటికి వచ్చిన రోజే సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మ్యాప్ వేసే పోలీసోడికే మ్యాప్ పెడతారా? ఉండండి, షో కాజ్ నోటీస్ తీసుకొచ్చి మీ షాపులని సీజ్ చేయించేస్తాను. ఆడ మగ పిల్ల పీచు తేడా లేకుండా అందరం లోపల దోసేస్తాను. బాబు అయిపోయింది అయిపోయింది, అంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కడుపులో పెట్టుకో. కడుపులో పెట్టుకోవడానికి నేను మీ ఇంటి అల్లున్నా? అది కాదు, వెయిట్ ఫర్ ద షో కాజ్ నోటీస్. అది కాదు, అన్ని నాటకాలు, ఎంత మోసం. ఫ్యాక్షన్ ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నన్ను అమ్మాయిని నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్ వాలే దుల్హనే లే జాయేంగే, అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ, అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికే నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంకా సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేసేయండి బాబు. మరీ అంతగా విరిచేయం ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి, మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టము అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసి చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే ఎలోగోలా దిల్ హ్యానియా లే జాయింగే. డన్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. కాఫీ తీసుకోండి. సార్, ఇతనికి అంగల కుదురులో అరెకరం పొలం ఉంది. అరెకరం ఉంటే దాని పొలం అన్నారు, స్థలం అంటారు. ఓ, వద్దు వద్దు. ఇది చూడండి సార్, ఇతను 5 చెల్లెలు చదువు అబ్బింది. ఇతనికి కొంచెం డబ్బు అది బాగానే ఉంది. 5 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయినాయా? ముందు ఇతను చేసుకున్న తర్వాత. ఇది వద్దు. ఇది చూడండి సార్, 2వ పెళ్లివాడైనా బాగా డబ్బున్నవాడు. లవ్ మ్యారేజ్ కలిసి రాలేదట. ఈసారి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మొదటి పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనమాట. అబ్బే, సూపర్ హిట్ అయిందండి, దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది కూడా వద్దు. ఇది చూడండి సార్, ఈ కుర్రోడు ఎవడో బాగానే ఉన్నట్టున్నాడే, ఎవరితను? అదేదో డిగ్రీ పూర్తి చేశాడట, సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద జీతం. ఇంత మంచి సంబంధం పెట్టుకొని ఆ పిచ్చి ఫోటోలన్నీ చూపెడతారేంటి? నేను అదే అనుకుంటున్నాను. మీరే సెలెక్ట్ చేశారు. మీరు వెంకీని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయబాబుతో పెళ్లి అయిపోయినట్టే. అదేంటి? అది ఆ పెళ్లి చూపుల సంగతి ఏదో నేను పడతాలేండి, ముందు కాఫీ తాగనివ్వండి. కంగ్రాచులేషన్స్ అండి, మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయికి వేరే పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఏమిటో మీ గోల, ఏదో విధంగా మా వాడికి పెళ్లి చేయి చాలు. హలో బాబు, ఉన్న చింపాంజీలు అందరిలోకి మన వెంకీనే సెలెక్ట్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. కానీ ఇంతకు ముందు మా నాన్న టీవీ ప్రోగ్రామ్ లో చూడలేదు కదా. అదొక గొప్ప ప్రోగ్రామ్, ఈయన ఒక పవర్ స్టార్. మరి అయితే వెంటనే మంచి తల్లిని తండ్రిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. అవన్నీ తలకానే బాబు. ఇప్పుడు ఒక తల్లిని తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి దగ్గరుండి చేయించుకోవడానికి ఇదేం శేఖర్ కమల సినిమా కాదు. ఏదో గుళ్ళో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను.
ఓన్లీ అబ్బాయి అండ్ అమ్మాయి మాత్రమే. ఓకేనా? ఓకే. నమస్కారం బాబు. ఏంటి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మాకు పెళ్లి వాళ్ళు పెట్టు, మనం ఎదిగాను మెట్టు. ఏం లేదు బాబు, కాజాలంటే మీకు, కారపూందిలంటే మా సరోజకి కళ్యాణం చేద్దామని మేమంతా ఫిక్స్ అయ్యాం. నేను మీతో వెక్స్ అయ్యాను. అలా అనకండి బాబు, కావాలంటే కట్టం కింద గాంధీ బొమ్మ సెంటర్ లో 2 స్వీట్ షాపులు, 20 లక్షల క్యాష్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తాం. ఎందుకయ్యా అతను కాదు పొమ్మంటే కాళ్ళ వెళ్ళపడతారు? ఏదో ఒకటి పట్టుకున్నా నీకెందుకయ్యా? యూనిఫామ్ లో లేకపోతే ఉడుకు పక్కలో ముంచేసేవాళ్ళం. అది కాదండి, మార్కెట్ లో అమ్మాయిలకి డిమాండ్ ఉందని చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది? చూడడానికి షుగర్ పేషెంట్ లో నోట్లో స్వీట్లు కుక్కి చంపేస్తాం. ఈ పోటీ సలహాలు మాకేం అక్కర్లేదు, పని చూసుకో. బాబు మీ మీద పూతరేకుల లేయర్లు కొద్ది ఆశలు పెట్టుకున్నాం, మీరు కాదంటే తొక్కుడు లడ్డులో పచ్చడైపోతాం. మీరు కన్విన్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ కన్నింగ్ ఫేస్ చూస్తుంటే డౌట్ వచ్చేస్తుంది. మా కన్నింగ్ ఫేస్ లో వదిలేసి స్టన్నింగ్ ఫేస్ చూడండి. అది చూస్తే ఏకంగా భయం వేసేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించాలి సిఐ గారు? నానా ఆయన ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. కాస్త నమ్మండి బాబు. నమ్ముతారులే, వెళ్ళండి. ఏదో అలా నమ్మించాయమ్మా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈయన బొట్లో పడచ్చు అంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ గాని నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన నేను పిలక గిలక 2 కోసేస్తాడు. ఇందాక పీకతోక అన్నారు. ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9, సార్ 8, సార్ 7. సార్ ఆవేశపడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకున్న మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టుకున్నాను, ఏమనుకోలేదు కదా? భలేవారే, పిల్లలు తప్పుడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారు, బాసులు కాలర్లు అలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే. ఈ అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ ఓన్లీ డాటర్. ఫాదర్ జైంట్, ఫ్యామిలీ జాయింట్. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదాలు అమ్ముకునేవాడు. రాసుకోరా. సరోజ పుట్టాక అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంట్రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకంత దిగులు? సరోజా స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. పావుగంట అన్నావు? పెట్రోల్ కొట్టించుకున్నానండి. అంత కోపం ఎందుకయ్యా? జీరో చూసుకోలేదా? చూసుకోలేదండి. పెట్రోల్కి 0 చూసుకోలేదు, పెళ్లి చూపులకి 0 చూసుకోలేదు. ఇదిగో నువ్వు కూర్చో. అదే 5 ఏళ్ల క్రితం సంగతి వెంకీ. వినాయక చవితికి పాలవేలు కట్టిన మొక్కజొన్న పొత్తు నిమజ్జనం రోజున కాల్చూ తింటే ఎలా ఉంటుంది? ఇప్పటికే అమ్మాయి నిన్నే ఇష్టపడుతుందన్న గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ ఇంకో 2 సంబంధాలు తోటానికి రెడీ అయిపోయిందంటే ఇంకా నీకు అర్థం కావట్లేదా? తన్నోసారి కలిస్తే తెలిసిపోతుంది కదండి. మరి నీ పీక తోక పిలక గిలక లేదండి. ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు. అలా అని బాసులు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే బయటపడకూడదు. కాదండి, నా పేరుతో ఉన్న వాడిని చూసి ఎంత నిరుత్సాహపడిపోయిందో తెలుసా? నీ పేరుతో ఉన్న నిన్ను చూసినా నిరుత్సాహపడదని గ్యారంటీ ఏంటి? చూడు వెంకీ, ఒకరినొకరు ఇష్టపడితే పెళ్ళి అవుతుంది, ఒకరినే ఇద్దరు ఇష్టపడితే గొడవలు అవుతాయి. కానీ ఆ అమ్మాయి ఇష్టపడింది నన్నండి. బాగా ఆలోచించుకో వెంకీ. తేడాలు వస్తే అటు అమ్మాయి ఇటు ఉద్యోగం 2 పోతాయి. నా మాట విని ఆ అమ్మాయిని ఉదయ్ బాబు గారికి వదిలేయి. తలనొప్పికి జెండుపోమన్నట్టు ప్రేమకు మందు ఉండదు కదండి. ప్రేమ అంటే జలుబు లాంటిది వెంకీ. ఏ మందు వేయకపోయినా 3 రోజులు తగ్గిపోద్ది. అంతవరకు తుడుచుకుంటూ కూర్చోవటమే. నేను చచ్చినా కూర్చోను. ఐ థింక్ ఐ స్టిల్ లవ్ హర్. ఆ థింక్ అంటంలోనే చాలా ఉంది కానీ ఉదయ్ బాబు గారు పెళ్లి చేసుకుందాం అనుకున్న శిరీష నీ తాబాని ప్రభావతి ఏదో ఒకటి వెంకీ. అది ఇదో
ఆ విషయాలన్నీ నేను మేనేజ్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ అమ్మాయిని కలిసే ప్రయత్నం మటుకు చేయకు. ఉంటాను. ఏమ్మా నిరంజన, పార్టీ మారేది లేదు, జెండా మార్చేది లేదు అంటుంటావే, నువ్వు కూడా చేసినావా? అన్నా రాజకీయాల్లో ఉన్నాము, మన నోళ్ళకి నిజాలు బరువు అన్నా. అవునబ్బా. ఇదిగో సుబ్బారావు, నువ్వు జెండా తిప్పేసినావు. నువ్వు చాలా స్పీడ్ అప్ప, జంప్ అంటే అందరికంటే ముందుంటావు. ఎవడో ముక్కు మొహం తెలియని జితేందర్ని సీఎం చేస్తున్నారంటే మన కొరికేది ఏమిటి? ఇక్కడైతే క్యాష్ ఇస్తా ఉంటున్నారు, మంచి పోస్ట్ ఇస్తా ఉంటున్నారు. అంటది డ్రాగన్. ఒరే 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 ఒరే, పొద్దున్న లేస్తే తాటి మట్టలు లాంటి నోరేసుకొని మమ్మల్ని అందరినీ ఎగుతావు. నువ్వు కూడా చేసినావు. టిఫిన్ తిన్నామని భోజనం మానేస్తామన్నా. గురుగారు, పార్టీ అనే పిల్లకాయలందరూ తోలుకొచ్చేసారు. మరి ఆ పెద్ద తలకాయ ఎక్కడా? కట్అవుట్ అదిరిందయ్యా. ఇతన్ని వెనకుంటే మీ పేరేంటండి? ముత్యాలరావండి. నానా కష్టాలు పడి పార్టీకి తెగ సేవలు చేశానండి. అట్లాంటి నన్ను పట్టుకొని, ఒరే ముత్యాలరావా, నీకు జనంలో చాలా చెడ్డ పేరు వచ్చేసింది కనుక నీకు ఈసారి సీటు ఇచ్చేది లేదు, వెళ్ళిపో అన్నారండి. అసలు ఏం జరిగిందంటేనండి, ఓ 100 ఎకరాల భూమి చుట్టూ రాళ్ళేశానండి. అడ్డొచ్చిన 6-7 వేసేసానండి. ఆ మాత్రం కబ్జాలు ఖూనీలు చేయకపోతే మరి ఎందుకండి? మరి జనానికి ఏం చెప్తారు? మన ఊరికి రింగు రోడ్డు అడిగా, నో అంది. మన ఊరికి మెట్రో రైలు అడిగా, థూ అంది. మన ఊరికి చార్మినార్ అడిగా, చీ అంది. ఎర్రిమాలోకం అండి. మనం ఏం చెప్పినా నమ్మేస్తారండి. మీరేం చెప్తారు? దిక్కుమాల జనానికి మనం ఏందంటే చెప్పేది, ఓటేస్తే ఎంత వస్తుంది అన్నది వాళ్ళ లెక్క, సీట్ ఎక్కితే ఎంత నొక్కొచ్చు అన్నది మన లెక్క. ఈ లెక్కలు ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ అవ్వలే. ఒకవేళ ఫెయిల్ అయ్యానే అనుకోండి, మా నియోజకవర్గంలో 80% మా వాళ్ళు ఉన్నారు. ఒరే మనకు కించపరుస్తున్నారా అని చెప్తా. మన దేశంలో క్యాస్ట్కి క్యాష్కి పడినోళ్ళు ఎవ్వరూ ఉండరండి. సార్, మా ఏరియాలో టెండర్లు నేనే వేస్తుంటానండి. ఓ 50 CR నొక్కానండి. దానికి లెక్కలు అడుగుతారేంటండి? 50 CR నొక్కే ఫ్రీడమ్ లేకపోతే ఈ పదవులు ఎందుకండి? అదీగాక 10 ఏళ్ళ నుంచి ఒకే పార్టీ ఒకే జెండా బోర్ కొట్టేసిందండి. ఈ మధ్య గాలి కూడా పక్కేస్తుందంట. అందుకే జస్ట్ చేంజ్ కోసం ఇటు వచ్చా. మరి జనానికి ఏం చెప్తారు? అబ్బే అడగరండి. ఆల్రెడీ మనం నొక్కేసిన 50 CRలో ఒక CRతో క్రికెట్ కిట్లు ల్యాప్టాప్లు పంపిణీ చేశాంగా. ఇప్పుడు జనాల మధ్య ఉన్న పంచి డైలాగ్ ఏంటో తెలుసా? ఎవడ మాత్రం తింటలేదు, మా ఓడి తింటే తప్పేంటని. పైగా మనోడు అప్పుడే 50 కోట్లు నొక్కేసాడంట్రా. ఆయన్ని చూసి నేర్చుకోండి రోడ్డు మూలగా తీసుకున్నారే తప్ప వాళ్ళని నేను నొక్కేస్తున్నానని ఎవరో పట్టించుకోవట్లేదు సార్. 100 కొడితేనే సచిన్, 100 CR నొక్కితేనే పొలిటీషియన్ సార్. ఇదే ప్రజెంట్ జనాలు తీరేయండి. దీనికి మీరు ఫిక్స్ అయిపోండి. జనం అని అడగబాకండి. మీలో మీ ప్రాంతంలో జనానికి సమస్య ఉంది, దానికి న్యాయం జరగట్లేదు కాబట్టి పార్టీ మారుతున్నాం అని ఒక్కరు కూడా లేరా? చూసారా సార్ అందరూ ఎలా ఉన్నారు? మీలాంటి వాళ్ళు వస్తేనే కానీ జనానికి మంచి జరగదు సార్. రేట్లు మాట్లాడుకోకుండా జనం అంటే లాగులు ఏంటంటే, ఎక్కడున్నాను? ఇప్పటికైతే ఇక్కడే ఉన్నామన్నా. కాసేపు అయితే ఎక్కడ ఉంటామో తెలియదన్నా. కొట్టారు ఏంటంటే ఆ కొట్టడే ఏంటి? ఇలాగైతే వాకౌట్ చేస్తాం అంతే. వాకౌట్ అని నాకౌట్ అయ్యాడు. ఇలా రా. మీ అమ్మగారి వయసు అంతా 70 ఏళ్ళండి. బోరు కొట్టిందని మార్చలేదే? అమ్మని ఎలా మారుస్తామండి? మరి అమ్మ లాంటి పార్టీని ఎలా మారుస్తావురా? ఎంతో మంది మహానుభావులు కూర్చున్న కుర్చీ మీద జితేందర్ లాంటి దుర్మార్గుడు కూర్చోకూడదని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీలో ఏ ఒక్కడికి జనం మీద రెస్పెక్ట్ లేదని అర్థమైంది. పదవిలోకి వచ్చేదాకా జనం మనం, జనం వరం అని కూసే మీ నాలుగు నరం పదవిలోకి రాగానే నరం మారి, స్వరం మారి, మనం వేరు, జనం వేరు, జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు.
ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్ళి ప్రజల సమస్యలేంటో తెలుసుకొని తీర్చాలి, లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్, మీ కేర్ఫుల్. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా అవునవును. చిత్రగుప్త వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో, చిత్రగుప్త ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పామండి చిత్తు. చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట గంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? విష్ణు చక్రం భూచక్రం నాకు తిరుగుతున్నారు, త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే, ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుముతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్బేషన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగానే ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. వాడిని చూస్తుంటే గడ్డ రక్తం ఉడికిపోతుందన్నా. 20 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ ఫుడ్ తింటున్నావా? అది అరిగే వరకు వాడిని వదలవన్నా. అమ్మయ్యా, వచ్చేసావా? నువ్వు ఎలా తీసుకొస్తావు? టెన్షన్ వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా ఇది? ఎమర్జెన్సీలో దాంట్లో వేసేయచ్చని ముందే 3 వేసిచ్చాను. ఎప్పుడైనా ఒకటే కదరా. ఇది మన ట్రైనింగ్ అంటే. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఈయనెవరు అసలు? మా తెలుగు మాస్టర్. మాకు లవ్ పాఠాలు నేర్పింది ఈయనే. ఈ పెళ్ళో పడరా.
శవాలను కళ్ళ చూస్తాం. అసలు నీ కళ్ళున్నాయరా? అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నీకు అంత అదృష్టం లేదమ్మా, వీడియోలో చూసుకోవాల్సిందే. అసలు కాలు కడగకుండా కన్యాదానం ఎలా చేస్తారా? మీ అమ్మాయి కాళ్ళు నేను కడిగాను బాబు గారు. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? 20 ఇయర్స్ ఫ్యాక్టరీ ఇక్కడ. 22 ఇయర్స్ ఫుల్ యాక్షన్. ఇప్పుడు ఏంటి నీ రియాక్షన్? ఈ అరుపులు కేకలు అరిగిపోయిన డైలాగులతో మా బ్రెయిన్ తినద్దు. బావర్చి నుంచి బిర్యానీ తెప్పించాను, కావాలంటే వెళ్ళి తినండి. కడుపు కాలిపోతుందా? అందుకే మరి బిర్యానీ తినమంటుంది. ఎరిళ్ళు బాగుందా? బాగుంది బాగుంది. మీ అమ్మాయి కాపురం కూడా ఇలాగే ఉంటుంది సార్. చూడండి, ఎవడో తెలియని వాడికి ఇచ్చి వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే లోపల విడిపోయి, అసలు వాళ్ళెందుకు విడిపోయారో తెలుసుకునే లోపల మీరు వెళ్ళిపోయే బదులు వీళ్ళెందుకు ఒకరినొకరు ఇష్టపడ్డారో తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొల్యూషన్ లో కూడా డెఫినెట్ గా 10 ఇయర్స్ ఎక్కువ బతుకుతారు. ఏమంటారు? అంతేనంటావా? మరి ఆ సుమోలు స్కార్పియోల బిల్ నేను సెటిల్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీరేమి కట్టక్కర్లేదు బాబు గారు, అవన్నీ మన ట్రావెల్స్ బళ్ళే.